హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలకి భద్రత ఉందా అంటే లేనే లేదు. సొంత బంధువులే రాబందుల్లాగా మన ఇంటి పిల్లల్ని కాటేసే సంస్కృతి సంప్రదాయాలు నీచమైనటువంటి దరిద్రుల మనసులో వస్తూనే ఉన్నాయి. అయితే మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ఎటువంటి దరిద్రుడైనా కూడా, సొంత బంధువులైనా కూడా, ఎవరైనా కూడా ఆడపిల్లల్ని విచక్షణ రహితంగా కానీ, అతి ప్రేమతో కానీ ఎక్కడెక్కడ తాగుతున్నారు, ఎక్కడెక్కడ వారిని ముట్టుకుంటున్నారు అన్న విషయాన్ని మనం క్లియర్ గా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళే ఇలా చేస్తుంటే బయట నుంచి వచ్చిన వాడు వీడెవడో గాని 4 ఏళ్ల చిన్నారిని బీరు బాటిల్తో కొట్టి చంపేసిన సైకో అంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం అంట. అయితే ఈ న్యూస్ ఆడు పారిపోతూ ఉండగా చాలా మంది పట్టుకుంటానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్ లో హల్చల్ అవుతూ ఉంది. అయితే వీడు చేసింది ఏంటంటే, 4 ఏళ్ల చిన్నారి బయట ఆడుకుంటూ ఉన్న తల్లిదండ్రుల పనిలో ఉన్నారు. వీడు బీరు బాటిల్ తీసుకుని ఆ అమ్మాయి తలకాయ పగలగొట్టేశాడు. పగలగొట్టేసిన తర్వాత పారిపోతూ ఉన్నాడు. ఆ అమ్మాయి చికిత్స పొందుతూ రాత్రి మరణించడం జరిగింది. వీడిపైన కేసు పెట్టారు. ఈయన పట్టుకొని పోలీసులకు ఇచ్చారు. ఇన్ఫోసిస్ సమీపంలో కల్పదారు ప్రాజెక్ట్ లో లేబర్ యోగేశ్వర్ దంపతులు పనిచేస్తూ ఉన్నారు. సమయంలో పక్కనే ఆడుకున్న చిన్నారిని చిన్నారి పేరు రియా కుమారి, వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి సైకో హేమ్ బ్రూమ్ అతి దారుణంగా బీరు బాటిల్తో దాడి చేశాడు. దాడి అనంతరం పారిపోతున్న క్రమంలో తీసినటువంటి ఫుటేజ్ అంటూ ఆ ఫుటేజ్ ఒకటి ఆన్లైన్ లో ఉంది. ఒకసారి అది మీరు చూడండి. అయితే అలా గాయపడిన ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ తన పాప మరణించడం జరిగింది. ఇటువంటి సైకోలు పక్కనే ఉంటారు. లైంగికంగా శారీరకంగా దాడి చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. వారిని మన కుటుంబ సభ్యులు చాలా చాలా కనిపెట్టుకొని ఉండాలి. మన పిల్లల్ని ఎంత దారుణాలు జరుగుతున్నాయంటే అంత దారుణాలు జరుగుతున్నాయి. చాలా కేర్ఫుల్ గా ఉండండి. రాబోయే రోజుల్లో ఇంకా ఈ దారుణాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇప్పటికే 120 కన్నా పైగా దారుణాలు ఆడపిల్లల పైన అగాత్యాలు జరిగినాయి. రికార్డెడ్ గా ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు అయినవి. కానీ వాటిపైన ఎటువంటి చర్యలు ఇప్పటిదాకా మేమేం తీసుకోము. మా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఓకే, కానీ తెలంగాణలో కొద్దిగా ఆలోచించి రియాక్ట్ అవ్వండి. ఎందుకంటే మంచి పోలీసింగ్ వ్యవస్థ ఉంది, మంచిగా రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు. దారుణమైన పరిస్థితుల్ని చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేయగలుగుతారు. కాబట్టి ఇటువంటి దారుణాలు జరగకుండా కొంచెం తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి, పోలీసులు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిగా డెవలప్ చేసుకునే అవకాశం ఉంది తెలంగాణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.